వినోదం ఛానల్. ప్రత్యేకంగా శుక్రవారం రోజున ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, ఏ నైవేద్యం చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చెల్లించుకోవాలి అని మనకి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ఆకుని వెంకట శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు, పర్టికులర్ గా ఈ శుక్రవారం రోజున ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, అలాగే పూజా విధానం ఏ విధంగా ఉంటే మంచిది అంటారో చెప్తారా? శ్రీమాత్రే నమః, శ్రీ మహాసరస్వతి నమః. మంచిదమ్మా. ఇప్పుడు చాలా మంది ప్రధానంగా శుక్రవారం అనేసరికి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా శుక్రవారం చేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు చేసేటటువంటి ఒక పని ఏమిటంటే శుక్రవారం నాడు తలంటూ స్నానం చేయకూడదు. అంటే షాంపూలతోటి కుంకుడుకాయలతోటి చేయకూడదు. 4 రోజులు మామూలుగా స్నానం చేసేసి తలంటూ శుక్రవారం అంటూ ఉంటారు. మనం సోమవారం, బుధవారం, శనివారం నాడు మాత్రమే తలంటూ స్నానం చేయాలి. తల స్నానం వేరు, స్నానం వేరు, తలంటూ స్నానం వేరు. స్నానం అంటే కంఠ స్నానం ఇక్కడి నుంచి మనం చేసి మొహం కట్టుకుంటే అది స్నానం. తల స్నానం అంటే నెత్తి నుంచి తల నుంచి పూజ చేసుకోవడం. తలంటూ స్నానం అంటే షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టుకునే దాన్ని తలంటూ స్నానం అంటారు. శుక్రవారం నాడు తలంటూ స్నానం కాకుండా తల మీద స్నానం చేయడం. అంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు తప్పదు, కానీ ప్రత్యేకించి స్త్రీలైనా పురుషులైనా కూడా శుక్రవారం నాడు షాంపూ కుంకుడుకాయ వాడకుండా ఉండడం మంచిది. తల స్నానం చేస్తే చాలు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన లాగా దేవీ సంబంధమైన ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 10:30 నుంచి 12:30 లోపల రాహుకాలం అని ఉంటుంది. ఆ సమయంలో నిమ్మకాయలు కోసి అవి తిరగేసి వాటిలో దీపాలు పెట్టి రాహుకాల దీపాలు అంటారు. అలా శుక్రవారం నాడు 10:30 నుంచి 12:30 మధ్యలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా శుక్రవారం నాడు ఏ రోజైనా ముందు మనం సూర్యోదయానికి ముందుగా లేవడం అనేది ముందు చేయవలసిన పని. అదేవిధంగా మన దేవుడి మందిరంలో మనం స్నానం చేశాం కదా, పిల్లలందరూ వెళ్ళిపోయేటప్పుడు దేవుడి గది శుభ్రం చేద్దాం అనుకుంటారు. ముందు రోజు చేసిన పువ్వులు వెంటనే పొద్దున్నే స్నానం చేసి తీసేయాలి. ఎందుకంటే దాన్ని నిర్మాల్యము అంటారు. దేవుడి మీద పాత ముందు రోజు పువ్వులు అనేది ఎప్పుడూ ఉంచకూడదు. పాత పువ్వులు తీసేసి కొత్త పువ్వులు పెట్టి దీపారాధన చేసి అప్పుడు మనం ఏ పనైనా చేసుకోవాలి. శుక్రవారం నాడు ఉదయాన్నే లేచి స్త్రీలు అందరూ కూడా, పురుషులు కూడా స్నానం చేయాలి. స్త్రీలు గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టుకోవడం, వాళ్ళు శుభ్రంగా మంచి సాంప్రదాయపరమైన వస్త్రాలు ధరించడం, అదేవిధంగా పసుపు రాసి గుమ్మాలకు పసుపు రాసి బొట్టు పెట్టడం, వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ముందు చేసి అప్పుడు దేవుడి గది దగ్గరకు వచ్చి దేవుడి గదిని శుభ్రం చేసి దీపారాధన చేసి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా శుక్రవారం నాడు శుక్రగ్రహాన్ని పూజించడం మంచిది. అది బొబ్బర్లు అని ఉంటాయి, నవధాన్యాలు తెల్లగా ఉంటాయి, కందులు ఎరుపులో ఉంటాయి, తెలుపులో ఉంటాయి. అటువంటి బొబ్బర్లు దానం చేయడం కానీ, గోమాతకు పెట్టడం కానీ, ఆ శుక్రుడు నవగ్రహాలను చోట ప్రదక్షిణ చేసి తెల్లని వస్త్రాన్ని శుక్రుడికి సమర్పించి ఈ తెల్లని బొబ్బర్లు అక్కడ పెట్టి నమస్కారం చేయడం, అదే ఆ రోజునాడు శుక్రుడు యొక్క ప్రీతి కోసం ఆ యొక్క బొబ్బర్లు దానం చేయడం అనేది చాలా మంచిది అన్నమాట. శుక్రవారం శుక్రుడిని ఆరాధిస్తే అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కొట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటారన్నమాట. శుక్రుడి యొక్క అనుగ్రహం. అదేవిధంగా చాలా మందికి వరుసగా మగపిల్లలు పుడుతూ ఉంటారు. కొంతమందికి 2 మగపిల్లలు 3 మగపిల్లలు పుడతారు. పుట్టిన ఆడపిల్ల కోసం కొంతమంది పూజ చేసేవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో మహాలక్ష్మి కావాలని. అలాంటి వాళ్ళు శుక్రుడిని ఆరాధిస్తే కనుక ఆడపిల్ల సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళకి గురుబలం బాగున్న వాళ్ళకి మగ సంతానం కలుగుతుంది, శుక్రుడి బలం బాగున్న వాళ్ళకి ఆడ సంతానం కలుగుతుంది అని చెప్పి శాస్త్ర ప్రకారంగా చెప్తూ ఉంటారు. కానీ దైవాధీనం జగత్సర్వం, దేవుడు ఎలా రాస్తే అలాగనమాట. కాబట్టి మనం ప్రయత్నం చేసినప్పుడు కావాలి అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది ఒక చిన్న రెమెడీ, ఒక మార్గం మాత్రమే దానికి. కాబట్టి ఆ శుక్రుడిని ఆరాధించడం, అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారి దేవాలయంలో 10:30 నుంచి 12 మధ్యలో రాహుకాల దీపం పెట్టడం వల్ల కూడా జాతకపరమైన రాహుగ్రహ దోషాలు, శుక్రగ్రహ దోషాలు కలిగిపోయి మన శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తరం కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ, దుర్గా అష్టోత్తరం కానీ చదువుకుంటే
స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. శుక్రవారం అమ్మవారి పూజలు చాలా విశేషమైనది. గురుగారు, మరి అలాగే శుక్రవారం అమ్మవారి కోసం ఏ నైవేద్యం వండుకుంటే మంచిది? ఏదైనా శ్లోకం కూడా చెప్తారా? ఏమి శ్లోకం రాకపోయినా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది అందరికీ ఈ వేళ జనరేషన్లో కూడా విని నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదివరకు లలితా సహస్రనామం అనేసరికి ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళాలి చెయ్యాలి అనుకుంటున్నారు. ఏమీ రాని వాళ్ళు కూడా శుక్రవారం పొద్దున వాడు స్నానం చేసినా చేయకపోయినా యూట్యూబ్ ఆన్ చేసి లలితా సహస్రనామం పక్కింటి వాళ్ళకి మేము శుక్రవారం పూజ చేస్తున్నాం తెలిసేలాగా అంత సౌండ్ పెట్టి 10 మందికి వినపడేలా పెడుతున్నారు. అదేవిధంగా ఏదైనా విషయం వినాలన్నా కూడా హెడ్ఫోన్స్ అన్ని రకాల సౌకర్యాలు వచ్చాయి. వేళ ఇదివరకు కష్టపడి చదివి అమ్మమ్మో నేర్పడం జరిగింది. ఇప్పుడు గూగుల్ తల్లి నేర్పుతుంది అందరికీ అన్నీ కూడా. గూగుల్లో వెళ్ళిపోయి పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్, మనకి వీడియో కావాలంటే వీడియో, అది వీడియో వస్తుంది ఎదురుకుండా అలాగే వస్తుంటుంది. దాన్ని చూసి చదువుకుంటూ 2 సార్లు చదివితే 3 సార్లు వచ్చేస్తుంది. ఆ విధంగా లలితా సహస్రనామం చదవడం వినడం చేయడం మంచిది. అమ్మవారికి కూడా ఇష్టమైంది ఏంటంటే పాయసాన్న ప్రియ త్వక్త పశులోక భయంకరి అని లలితా సహస్రనామంలో చెప్పారు. కాబట్టి బెల్లంతో వండిన పరమాన్నం అయినా పంచదారతో వండిన పరమాన్నం అయినా, ఇప్పుడు మనం అందరం లేటెస్ట్ గా నేర్చుకున్నది సేమియా పరమాన్నం అయినా బియ్యం పరమాన్నం అయినా ఏదైనా సరే పాయసం అమ్మవారికి నైవేద్యం చేయడం, పసుపు కుంకుమ సమర్పించడం, జాకెట్ బట్ట అవకాశం ఉన్నవారు చీరను సమర్పించడం. ఇప్పుడు చాలా మంది చాలా మన తెలంగాణ ప్రాంతంలో ఒడిబియ్యం అని పోస్తూ ఉంటారు అమ్మవారికి. ఆ ఒడిబియ్యం శుక్రవారం నాడు పోసి మళ్ళీ ఆ ఒడిబియ్యం కొన్ని తెచ్చుకుని మర్నాడు అష్టమి అమావాస్య కాకుండా వండుకు తినడం వల్ల కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. శుక్రవారం రోజున అమ్మవారిని ఎందుకు పూజించాలి, అలాగే అమ్మవారిని పూజించడం వల్ల వచ్చే ఫలితాలు, అలాగే ఎన్నో పరిణామాలు కూడా చెప్పారు. చాలా సంతోషంగా. నమస్కారం.